నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. సీఎం రేవంత్ రెడ్డి. రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు. వేములవాడ పట్టణంలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. భారత నారీ శక్తిని చాటి చెప్పిన గొప్ప నాయకత్వం, విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని నడిపిన ధీరత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని అన్నారు. ప్రతి ఒక్క పేదల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్, నాయకులు మైలారం రాము తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆమె నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారి అదే స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నాడు. అదేవిధంగా మా ప్రభుత్వ వైపు మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వేములవాడ నియోజకవర్గంలో నిరుపేదవాడు ఉండద్దు, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని శబ్దం చేసి ఛాలెంజ్ తీసుకొని ఇప్పటికే ఇందిరా మిల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు 600 పైచీలకు స్టార్ట్ అయినాయి. ఒక నెల రోజుల లోపల మొత్తం ఇళ్లకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా 3000 మందికి వేములవాడ పట్టణానికి సంబంధించిన నిరుపేదలకు 3000 మందికి ఇల్లు ఇచ్చడానికి, ఇందిరా మిల్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నిరుపేదల వ్యక్తి, పేదల పెన్నేది ఆశీర్వాద్ గారు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా భారీ మేరతో గెలిపియాలి. అందరినీ నిరుపేదల వచ్చే ఫలాలన్నీ మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్ని అందిస్తుంది. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు ఎక్కడ పోటీ చేసినా ఆశీర్వదించి భారీ మేరతో గెలిపేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, ప్రతి పెద్దలు, సీనియర్ నాయకులు, రమేష్ అందరు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇలా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇందిరాగాంధీ ఈ భారతదేశానికి చేసే సేవలు మరవలేదు. ఎందుకంటే ఆమె మన భారతదేశానికే కాదు, ఆలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఉండి ఇవాళ శాంతియుత దేశాలకు సలహాలు ఇచ్చిన ఘనత ఒక్క ముక్కు మహిళ ఇవాళ ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో విధానం తీసుకొచ్చి, కూడు గుడ్డ గూడు విధానం తీసుకొచ్చి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని. ఆమె జాతి కోసమే అంకితం చేసింది. జాతి కోసమే, మన భారతదేశ ప్రజల కోసమే ఆమె త్యాగం చేసిన ఘనత ఆమె స్మరించుకుంటూ, ఆమె చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆమె ఆశయ సాధనల కోసమే ప్రతి ఒక్క కాంగ్రెస్ ఖాతా ప్రజలు ఉంటారని కూడా మనవి చేయొచ్చు. ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనన్నగారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సేవలను, గతంలో చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని రానున్న రోజులలో వారి ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆలోచనను మరి ముందుకు తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అది ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల వెనుక నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీ ఎత్తున జరిగాయి.
బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, ముదిరా సంఘ ప్రతినిధులు, యువజన సభ్యులు, మహిళా కార్యకర్తలు సహా మొత్తం 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ యూనియన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మౌనాల మోహన్ రెడ్డి హాజరై నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించేందుకు కాంగ్రెస్లో చేరినట్టు తెలిపారు. జై కాంగ్రెస్. అందరూ ఒకటే ఫోటో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆది శ్రీనివాస్ నాయకత్వం. ఆరోగ్యపరంగా ఉండాలని నాణ్యమైన భోజనం అందివ్వాలని చెప్పి ఈరోజు సన్నబించే కార్యక్రమం కూడా ప్రారంభం చేసినటువంటి సందర్భంలో, అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఎవరూ కందని ఆనాడు రాజశేఖర హయాంలో రైతు రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, మళ్ళీ మనం అధికారానికి వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎకరం 2, 3, 4, 5 కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆధారం చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేస్తున్న ఇచ్చిన మాట ప్రకారం 1 టోకెన్ లో 2 లక్షల లోపు రుణ విముక్తులు చేసి రైతులకు కొత్తగా దొరుకుకున్న టెక్స్ట్ పీస్ పెట్టినా మీకు వెంటనే 1 అవర్ లోపల సమస్య పరిష్కారం కోసం మీకు అందుబాటులోకి రావడం కోసం మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ మానాల గ్రామాన్ని ఇంతకు తొక్కయ్య చెప్పినట్టుగా తప్పనిసరిగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరం ఎలాగూ మంచి అంటే మీ ఆలోచనతోటి మీ మద్దతుతోటి ప్రజలు 10 మందికి చెప్పి 10 మంది అధికారులు చెప్పి పనులు చేపించడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఉన్నాం. కాబట్టి మీరు మానాలకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఏ కార్యక్రమాలు మనం చేసుకొని ముందు. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఇందిరమ్మ గరీబీ హఠావో అనే నినాదంతో దేశంలోని ప్రతి బడుగు బలహీన వర్గాల కుటుంబాన్ని అండగా నిలిచారని గుర్తు చేశారు. దేశంలోని పేద ప్రజల కడుపు నిండిన నాయకురాలు ఆమెని కొనియాడారు. భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి జీవితమంతా అంకితం చేసిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం యువజన నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలను అభ్యున్నతి పథంలోకి తీసుకుని పోవడానికి అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి స్థాయిలో వారి పరిపాలన తీరు. రాజకీయాల్లో మాలాంటి వాళ్ళ ముందుకు పోతున్నప్పుడు ఇందిరాగాంధీ చేసినటువంటి పలు కార్యక్రమాలని ఈరోజు ముందుకు తీసుకుని పోవడానికి కోసం ప్రతిరపోతున్న సందర్భంలో ఈ జయంతి ఉత్సవాలు జరగడం ఆనందదాయకం, శుభదాయకంగా భావిస్తూ వారి ఘనంగా నివాళులర్పిస్తున్నా. ఇందిరాగాంధీ గారి అడుగుజాడలు మనం నడతాం. ఇందిరమ్మ పాలనను ప్రజానికానికి అందిద్దాం. ఇందులో అందరూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పండి. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన తీరులో కూడా మీరు చూసినారు. పోలైనటువంటి ఓట్లలో 51% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినంటే ఇది పేద ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా చూశాం. రాబో రోజుల్లో కూడా ప్రజలంతా పేద ప్రజానికం కోసం ఇందిరమ్మ అడుగుజాడలు నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీస్సులు అందజేయాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకల్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణంలోని రాజు చౌక్ వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
దేశ సమగ్రత, పేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామరెడ్డి, మహిళా విభాగ మండల అధ్యక్షురాలు వనిత, నాయకుడు ఇచ్చిడి బాలరెడ్డి, వేముల సత్యంగౌడ్, మామిండ్ల ఆంజనేయులు, ముద్దం రాజేందర్ రెడ్డి, రంజాన్ నరేష్, శీలా ప్రశాంత్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ వారు భారతదేశ స్వాతంత్ర్యంలో వారి తండ్రి చాచా నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆమెకు రాసినటువంటి ఉత్తరాల ద్వారా ఆమె ప్రేరేపణ చెంది ఆమె ఆ ఉత్తరాలను భారతదేశం కొరకు ఆమె భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి పనిచేసింది. స్వర్గీయ ప్రధానమంత్రి, భారతరత్న గ్రహీత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు ఉస్తాబాద్ మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. మరి వారు చిన్నతనం నుండే మోతీలాల్ నెహ్రూ గారు, చాచా నెహ్రూ గారి రాజకీయ మాటలను అన్వేషిస్తూ వారి నుంచి వారి బాధ్యతలు తను పెద్దగైనాక స్వీకరించి మరి 1955లోనే మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికై నెహ్రూ మరణాంతరం మరి ఇక్కడ దేశ ప్రధాని ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు ద్వారా మరి ప్రతి పేదవానికి కూడా ఇల్లు కల్పిస్తున్న సందర్భం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు లేని పేదలందరూ కూడా మరి ఇలా 5 లక్షల రూపాయలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 5 లక్షల ఇల్లు ఇచ్చి భరోసా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా పేద ప్రజలపై భారం పడకుండా వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే దిశగా అప్పటి నుంచి శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరంతరం ఇలా కృషి చేస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ మరి వారి ఆశయ శోధన కోసం ఎల్లప్పుడూ కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఈ సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. రైతులు తమ కష్టానికి తగిన మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ సూచించారు. బుధవారం ఆయన చందుర్తి, కొండరావుపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పలు ధాన్య కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించారు. చందుర్తి మండలంలోని ఎర్మర్రిగడ్డ, కట్టలింగంపేట, లింగంపేట, సనుగుల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కొండరావుపేట మండలంలోని అజ్మీర తండా, భూక్యారెడ్డి తండా, గొల్లపల్లి, గోవిందరావుపేట తండా, జయసేవల తండా కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని నిర్వాహకుల్ని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమ్మిళి సత్పతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు గౌరవ సత్కారాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వృద్ధులు సమాజానికి ఆదర్శప్రాయులు, వారి సేవలకు, జీవితానుభవాలకు తగిన గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటుగా సీనియర్ సిటిజన్లు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి మనకి నాన్ కమ్యూనిటీ, అందువల్ల సేవ మార్గాన్ని అలాగే సేవలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా అట్లాగే అసోసియేషన్ శ్రీ కేశవరెడ్డి గారు కూడా వారి పక్షాన సత్కారం జరిగింది. వారి సంతోషం. ఎం శ్రీనివాస్ గారు, స్పందన అనాథ వృద్ధుల రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హిందుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మరోసారి సంచలనం రేపారు. నా నోటి నుండి హిందుత్వం ఆగితే అదే రోజు నా శ్వాస ఆగినట్లే అంటూ హుజరాబాద్లో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు నాయకుల సమావేశంలో ప్రసంగించారు. హిందుత్వం భావజాలమే తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీ ఎదుగుదలకు కారణమని ఆయన స్పష్టం చేశారు. మధువని గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జి గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తదితరులు ఉన్నారు. ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి ఫస్ట్ వెనుకడు పోయే ప్రసక్తి లేదు. అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి.
వెంటనే జంగల్ విడిచి తుపాకులు విడిచి రండి, లొంగిపోండి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది. ఇంతమంది లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కాబట్టి అమాయకంగా మీరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. ఇవాళ నక్సలిజాన్ని, మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే. స్టెప్ బై స్టెప్ అందరి మీద చర్యలు తప్పవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్పై ఒక కారు డ్రైవర్ దాడికి తెగబడ్డట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదనే కారణంతో కారు డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన కారును బస్సు ముందు అడ్డంగా పెట్టి ఆపించి నేరుగా బస్సులోకి దూసుకెళ్లి బస్సు డ్రైవర్పై దాడి చేసినట్టు తెలిసింది. దాడిలో డ్రైవర్కు గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందిపై తరచూ జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి సంఘటనకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క, నువ్వు వీడియో తప్పేది లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ పోలీస్ స్టేషన్ నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు కదా, సింగిల్ రోడ్ కదా అది. నువ్వు పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ అమ్మా, పోలీస్ స్టేషన్ కి రావాలి. కాదు అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడే కదా అది, సింగిల్ రోడే కదా. సైడ్ ఎక్కుంటే ఆగాలి, దిగి మాట్లాడాలి, ఉరికచ్చి కొట్టుడు కాదు, అది పద్ధతి కాదు అది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.